ఇప్పుడు ఆ పిల్లలు చెప్పింది వింటే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. వీడిని ఎలా చంపాడంటే, ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరు తీసుకోలేరు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. అండ్ అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా. సో అది తీసుకోలేరట. మరి క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన నాకేం తెలుస్తుంది? అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసా. లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని చాలా గొప్ప పని చేశారు. ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ మార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళు సిటీలో ఉన్న గుంతో స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. ఏంట్రైడు నటిస్తున్నాడు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. సార్ ఆగండి. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంఘం దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు, మన దగ్గర సత్తా లేదు, అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము, మీరే భలే ఒప్పుకున్నారా అని చెప్పి చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. నువ్వెక్కడ దొరికావే నాకు. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, లేదా చంద్రబాబు నాయుడు దయవల్ల బతికిపోయావరా, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా. అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేశారా మీరు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తక్కువగా చూశాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి లేకపోతే ఈ ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు. వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. అది సరిపోయింది. ఎందుకు అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము. నేను విన్నాను, నేనున్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.